జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మనం వెంటనే వెళ్ళి నీలాంబరదనికి జరిగింది చెప్పి కాంతమత్తతో పాటు హాస్పిటల్కి వెళ్లకుండా చేయాలి బావా. పదల్దామా. ఏరా మందులు తెమ్మన్నాను తెచ్చారా? మీరు చెప్పడం మేము తాకపోవడమా? ఒక రకం కాదమ్మా, 2 రకాలు తెచ్చాం. కోటిగా చూపించరా? ఇదేంట్రా? కొడతావేంటి బావా? కొడతారేటమ్మా? కొట్టాలా కొయ్యాలా? నేను ఏ మందు తెమ్మన్నాను, మీరే మందు తెచ్చారు? తేవడం కరెక్ట్ మంది తెచ్చామమ్మా, కానీ ఆడు చూపించడమే తప్పని చూపించడమ్మా. రేయ్, మందంటే సీసాలు కదరా. నీలాంబరమ్మకి వాంతులు అవడానికి మందులు తెమ్మని చెప్పారు కదా, ఆ మందులు చూపించు. ఇదిగోనమ్మా. ఈ టాబ్లెట్ నీలాంబరికి తినిపించాలి. అది తిన్న వెంటనే దానికి వాంతులవుతాయి. ఆ వాంతులకి దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఎందుకమ్మా హాస్పిటల్కి? ఏడ్ చేస్తారు? వచ్చే వాంతుల్ని తగ్గేలా చేస్తాం. తగ్గేలా చేస్తారా? మరి అలాంటప్పుడు వాంతులైనా చేయడం ఎందుకమ్మా? తగ్గించడానికి. మీరు ఏం చెప్తున్నారో నాకు ఒక్క మొక్క అర్థం కావట్లేదమ్మా. నీకు అర్థం కాకపోతే దేశానికొచ్చిన నష్టం ఏమీ లేదు, కానీ లోపలికెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయమంటారమ్మా? అర్థమైందా? మీ ఆవిడియా బ్రహ్మాండంగా ఉందమ్మా. నేరుగా ఇంటికొచ్చి ఎరగదీసేస్తాం. కరెక్ట్గా ఎరగదీయండి, లేదంటే ఆ తర్వాత మిమ్మల్ని నేనెరగదీస్తాను. నాకు సిగ్గేస్తుంది. రారా కోటి. ఒక్క నిమిషం, టాబ్లెట్స్ ఇవిగో. తీసుకోరా. ఒరే అవతారం, అక్క, ఇప్పుడు నేనేమన్నాను రా? వాడంత సిగ్గుపడుతున్నాడు. ఆడొక ఎడ్డెదవక్క. ఆడ మాటలేం పట్టించుకోకు, లోపలికెళ్దాం పద. పద. వదినా వదినా, వస్తున్నాను చిట్టమ్మా. కిచెన్ లో ఉన్నాను చిట్టమ్మా, కాఫీ పెడుతున్నాను. వదినా, నువ్వు కాఫీ ఇట్టడం ఏంటదినా? నేను ఇట్టేదాన్ని కదా. పర్లేదులే చిట్టమ్మా, అమ్మ కోసమే పెడుతున్నాను. ఓ వదినా, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి చిట్టమ్మా అది? అది రాత్రి ఏం జరిగిందంటే... రాత్రి ఏం జరిగింది? వచ్చి బాబోయ్, కాంతమత్త వచ్చేసింది. రాత్రి జరిగిందంతా వదినకి ఎలా చెప్పాలి? అనుకున్నానే, రాత్రి మా మాటల్ని నువ్వు వినేసుంటావని. నేననుకున్నట్టే జరిగింది. సమయానికొచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే ప్లాన్ మొత్తం తారుమారయ్యుండేది. నీలో నీతో చిన్న పనుంది, రా. ఏం పని కాంతమత్త? చేసే ప్రతి పని నీకు చెప్పి చెయ్యాలా ఏంటి? అయినా నా కూతుర్ని పిలిస్తే తగుదునమ్మా అని నువ్వొస్తున్నావేంటి? నాకు నీతో ఏ పని లేదు. నీలు, నువ్వురా. అలాగే అమ్మా. చిట్టమ్మా, నువ్వు ఆ కాఫీ సంగతి చూడు. పద. పద నీలు, వెళ్దాం అమ్మా. బావా, వదినకి నిజం చెప్పే అవకాశమే లేకుండా పోయింది బావా. ఇప్పుడు ఏడ్ చేద్దామా? భయపడకు చిట్టమ్మా, డైరెక్ట్ గా వెళ్ళి అక్కకి జరిగింది చెప్పేద్దాం. వద్దు బావా, మన దగ్గర సాక్ష్యం లేకుండా ఎల్లి చెప్తే కాంతమత్త మనల్ని ఎదవల్లి చేస్తుంది. ఆ తర్వాత వదిన ముందు కూడా ఎదవలం అయిపోతాం. అది నిజమే, కానీ ఏం చేద్దాం? నమస్కారం కాంతమ్మ గారు. బావా, ఆ పులిగాడు కోటిగాడు వచ్చారంటే ఏదో పని చేయడానికి వచ్చుంటారు. నాకు తెలిసి కాంతమత్త అల్ని పిలిపించుంటుంది. ఎల్లి చూద్దాం పద బావా. పద. ఏంట్రా పులి, పొద్దు పొద్దున్నే ఇలా వచ్చావు? ఏం లేదమ్మా, నిన్న నేను కోటిగాడు అనకాపల్లి నూకాలమ్మ దర్శనానికి వెళ్ళామమ్మా. ఓ అలాగా.
మా గురించి కూడా మొక్కుకున్నావా? అయ్యో మిమ్మల్ని అలా మర్చిపోతామమ్మా? మర్చిపోయే మనుషులా మీరు? నిండు నూరేళ్లు మోసాలు చేస్తూ బ్రతకాలని, ఆన్ని ముంచి ఈన్ని ముంచి కోట్లు సంపాదించాలని, గొప్ప గొప్ప నీచమైన పనులన్నీ చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవాలని గట్టిగా మొక్కుకున్నావమ్మా. థ్యాంక్స్ రా పులి. పైకి కనపడవు కాని నేనంటే మహా చాలే నోర్ముయ్. నా కూతురికి వాంతులవుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్లొద్దు అంటున్నావా? కాంతమత్త, నేనేంటి మాట్లాడుతున్నాను, నువ్వేంటి మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవుతుంది, కానీ నా కూతురికి అర్థం కావట్లేదు కదా. అందుకే దానికి అర్థమయ్యేలాగా చెప్తున్నాను. ఇంకోసారి గనక నా కూతుర్ని హాస్పిటల్కి తీసుకెళ్లొద్దు అన్నావంటే మర్యాద దక్కదు. ఏమనుకున్నావో? పెట్టే ఫోను. హలో హలో, ఏమ్మా చిట్టమ్మ ఎందుకు ఫోన్ చేసింది? నువ్వెందుకు చిట్టమ్మ మీద అరుస్తున్నావు? చూడవే, నీకా లడ్డూలు తిన్న దగ్గర నుంచి వాంతులవుతున్నాయి కదా. అవునమ్మా, ఆ పుల్రాజుగాడు మనసులో ఏం తిట్టుకొని చచ్చాడో గాని అది తిన్న దగ్గర నుంచి ఒకటే వాంతులు. వాంతులవుతున్నాయి కదా, అందుకే నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. అవునమ్మా, మన చిట్టి ఫోన్ చేసి వదిన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సిన అవసరమే ఉంది. ఏ మజ్జిగో తాగిస్తే సరిపోయేది కదా అంటుంది. సిసి, అది అసలు ఆడదేనా అక్క? ఇలాంటి పరిస్థితుల్లో నీలాంబర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే దాని కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం ఉందని ఆ మాత్రం తెలీదా? ఏం చేస్తావురా తమ్ముడు, పైకి ప్రేమగా ఉన్నట్టు నటిస్తారే తప్ప ఒళ్ళంతా కుళ్ళే. ఏమైంది చిట్టమ్మా? అవ్వడానికి ఏముంది బావా? నేను నిజం చెప్పే లోపే కాంతమత్త ఫోన్ లాగేసుకుంది. వదిన్ని మాట్లాడకుండా అన్ని ఆవిడ మాట్లాడేసింది. నాకెందుకు భయంగా ఉంది బావా. నువ్వేం భయపడకు చిట్టమ్మా. ఫోన్లో మాట్లాడింది నువ్వు కాబట్టి అమ్మ అక్కకి నిజం తెలియనీయకుండా మేనేజ్ చేసింది. అదే నేనైతే మేనేజ్ చేసే ఛాన్స్ ఉండదు. కరెక్టే బావా, తొందరగా వదినతో మాట్లాడా. ఈ చిట్టమ్మకి ఏం పని పాట లేదు, ఊరికే ఫోన్ చేస్తుంది. అమ్మా, చిట్టమ్మతో ఒక్కసారి నన్ను మాట్లాడినివ్వు. ఎందుకే? నేను మాట్లాడతానని చెప్పాను కదమ్మా, నీకేంటంటే బాధ? ప్లీజ్ అమ్మా, నువ్వు వినకపోతే నువ్వు చెవులు మూసుకో. అబ్బా, హలో చిట్టమ్మా, చెప్పు. అక్క, నేను రవిచంద్రుని. తమ్ముడు చెప్పరా. నువ్వు హాస్పిటల్కి వెళ్ళొద్దక్క, వెనక్కి వచ్చేసి. భలే వాడివి తమ్ముడు, హాస్పిటల్కి వెళ్ళకపోతే. అక్క, అమ్మో, అక్క, ఓ పాలడు చూడు. ఒరే తమ్ముడు, అక్క, ఈ ముగ్గురిని చూసావా? ఎక్కడో చూసినట్టుంది కదూ. అవునే అక్క, శానా దగ్గరగా చూసినట్టుంది. మిస్సెస్ కాంతమ్మా, డాక్టర్ కంచి కనకాంబరం ఎక్కడుంది? ఆవిడ తన రూమ్లోనే ఉంది మేడం. ఓ, ఓకే. ఆ ఆ, నా పేరు కాంతమ్మని మీకెలా తెలుసు? నిన్న నువ్వే చెప్పావు కదా. నేను చెప్పానా? ఎప్పుడు? నిన్న రాత్రి నా కలలో. మీ కలలో నా పేరు చెప్పానా? నీ పేరేంటి?
నీ తమ్ముడు పేరు అవతారం అని కూడా చెప్పావు. అక్క, నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ముక్కు మొహం తెలియని వాళ్ళ కల్లోకి వెళ్ళొద్దు అని. ఇప్పుడు చూడు, నీ పేరుతో పాటు నా పేరు కూడా చెప్పేశావంట. నువ్వు నోరు ముయిరా. ఏంటి మేడం, మీ కలలోకి నేనొచ్చి నా పేరు నా తమ్ముడి పేరు చెప్పానా? అంతేనా? మీ అబ్బాయి పేరు రవిచంద్ర అని, మీ కూతురు పేరు నీలాంబరి అని కూడా చెప్పారు. అక్క, అనుమానమే లేదే, నువ్వు కల్లోకెళ్ళి నోరు జారేస్తున్నావు. నువ్వు నోరు ముయిరా తిక్క సన్నాసి. బా 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 బా. అక్క, అనుమానమే లేదే, ఈ గొంతు కోకిలమ్మదే. అంటే నువ్వు మోగదానివా? మీకు మతిగాని పోయిందా ఏమిటి? ఆవిడ మూగదని ఎవరు చెప్పారో? అయితే మరి మోగది కాకపోతే బెబ్బెబ్బే అని ఎందుకంటుంది? ఏం చెప్పమంటారు కాంతమ్మ గారు? ఆవిడ గారికి తెలుగులో అన్ని గుణింతాలు వచ్చు గాని బాగుణింతం రాదండి. అందుకే బాబ్బా బిబ్బి బెబ్బే అని ప్రాక్టీసింగ్ చేస్తా ఉంటుంది అంతే. ఏటే బాగుడెంతో ప్రాక్టీస్ చేస్తా ఉంటదా? ఎందుకో? ఏడ్ చెప్పమంటారో? ఈవిడకి బాగునితం రాలేదని వాళ్ళ బావ అలిగేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎగేసుకుని పోయాడంట. వాళ్ళ బావ తిరిగి రావాలని ఆ బాగునితం నేర్చుకుంటుంది అంతే. ఏ చాలే. అసలు ఇంతకీ మీరిక్కడికి ఎందుకొచ్చారు? మీకు బాగునితో నేర్పిద్దామని. మనకి టైం అవుతుంది ఎస్పీ గారు, పదండి. అవును కదా డిఎస్పీ గారు. సిఏ గారు, మనము లోపలికి వెళ్దామా? ఏంటి సిఏ గారు? చూడండి, దీన్ని అరెస్ట్ చేసి కాళ్ళు చేతులు తీసేసి సిరాకొత్తే ఆ కోళ్ళు కూడా పీకాడు. అప్పటికి మీ కోపం సలారకపోతే ముక్కు సెవలు కోసి ఆన్లైన్ లో అమ్మాడు. అమ్మో అమ్మో, వద్దండి వద్దండి ఎస్పీ గారు, మీరు నన్ను క్షమించండి. ఏదో డబ్బు కక్కుర్తుపడి కాంతమ్మ గారి దగ్గర కమిట్ అయ్యానండి. ఈ ఒక్క తప్పుకే క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయనండి. మీరే నన్ను క్షమించండి, క్షమించండి. సరే ఓకే, మేం చెప్పినట్టు చేస్తే నేను అరెస్టింగ్ చేయకుండా వదులుతాం. లేదనుకో అటుకెళ్ళిపోయి అండమాన్ నికోబార్ దీవుల్లో పడతాం. అర్థమైందా? ఏడ్ చేయాలో నువ్వే చెప్పు. నేను చెప్పడం కాదండి, నేనేం చేయాలో మీరే చెప్పండి. మీరు చెప్పినట్టు చేస్తాను. బా 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 బా. ఆవిడేమంటున్నారో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదండి. బా బా. మాకు మాత్రం అర్థమైందైతే. అయినా కాని ఆవిడేమనిందో సరే ఇనుకో. నీలాంబరి అంటే కాంతమ్మ గారి కూతురికి అబార్షనింగ్ చేయకుండా చేసినట్టు నమ్మించేసి నీలాంబరిని ఒకేయాలి. కాంతమ్మ మాత్రం నీలాంబరి కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది అనుకో. కాని
ఆ బిడ్డ బతికే ఉండాలి. అర్థమైంది కదా ఏడ్సపనా? అర్థమైంది, పూర్తిగా అర్థమైంది ఎస్పీ మేడం గారు. నీలాంబరి గారి కడుపులో పెరుగుతున్న బిడ్డని మేము టచ్ చేయకూడదు, అంతేగా? కరెక్ట్ గా చెప్పారు. పొరపాటు నా బిడ్డకి ఏమైనా జరిగిందో మర్డర్ కేసులో మీరు జైలుకి వెళ్తారు. అర్థమైందా? అంత కర్మ నాకు పట్టలేదండి. మీరు చెప్పినట్టే చేస్తానండి. అమ్మయ్యా బావా, ఇక మనం అనుకున్నట్టు ఏ సమస్య లేనట్టే. అవును చిట్టి. డాక్టర్, నా జుట్టు కాస్త పొడవు పెరిగింది, ఒక అంగుళం కట్ చేస్తారా? వాట్? జుట్టు కట్ చేయాలా? ఇదేమన్నా బార్బర్ షాప్ అనుకున్నావా, బ్యూటీ పార్లర్ అనుకున్నావా? నాకసలే బీపీ పెంచుకో. సిస్టర్, తనకి మత్తు ఇంజెక్షన్ చేయి. నాకు మత్తు ఇంజెక్షన్ ఎందుకండి? అబోర్షన్ చేయాలంటే మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలి కదా. వసి మెంటల్ మొహందానా, నాకు అబోర్షన్ ఏంటి? నీకు గని పిచ్చి పట్టిందా? నేనొచ్చింది వాంతులవుతున్నాయని ట్రీట్మెంట్ కోసం. ముందు అది చేయండి చాలు. షటప్. ఇది ఆపరేషన్ థియేటర్ అనుకున్నావా, సినిమా థియేటర్ అనుకున్నావా? చూడు డాక్టర్, నాలో ఒక వైపే చూడాలనుకో, ఇంకో వైపు చూడాలనుకోకు. నా కడుపులో ఉన్న బిడ్డకి అపకారం తలపెట్టాలని చూసావో, నీ కడుపులో ఒక గుద్దు గుద్దుతా, చచ్చి ఊరుకుంటావు. సిస్టర్, ఇది మెంటల్ దానిలో ఉంది, గట్టిగా పట్టుకో. వదులు వదులు నన్ను వదులు. ఏయ్, ఆగు. నిన్నే. ఆగు. డాక్టర్ వదులు. డాక్టర్ ఆగండి. వదులు. మేడం, వదలండి. వదులు. తొందరగా దిగి. వదులు. ఆగండి. చూడు, నువ్వు పిచ్చిదాన్ని కాకపోతే మంచిదానివా? ఇలాంటి పిచ్చి వాళ్ళని హాస్పిటల్లోకి రానివ్వకండి, లేదంటే హాస్పిటల్ సీసేస్తాము, మీ అందరినీ అరెస్ట్ చేస్తాము. ఏమంటారు డీఎస్పీ గారు? అవును ఎస్పీ గారు, ఈ హాస్పిటల్ మీద ఎప్పుడు నిఘా ఉంచుతాం. ఎవరైనా ఇలా పిచ్చి డాక్టర్స్ పిచ్చి పనులు చేస్తే అలాగే కాంతమ్మ గారిని పిలిపించి కొట్టిస్తాం. పదండి సిఐ గారు. ఓర్ నాయనో, ఇదే పిచ్చిదనుకుంటే ఇది దీనికంటే పిచ్చిదానిలో ఉంది. నీలు పదమ్మా, వెళ్దాం. తమ్ముడు నేనా పిచ్చిదాన్ని? నేను పిచ్చిదానా? నేను పిచ్చిదానా? నేను పిచ్చిదానా? బాధపడకండి డాక్టరు, పిచ్చి మీకు కాదు, అదిగా ఎల్లిందిగా ఆ కాంతమ్మ, ఆవిడకి. ఇంకా అనుమానం ఏంటక్క? ఎల్లి ఆ ముగ్గురు దుమ్ము దులిపేద్దాం పదక్క. నువ్వాగరా. ఇప్పుడు మనం వెళ్తే మనం వాళ్ల దుమ్ము దులపడం కాదు, నీలాంబరి మనిద్దరి దుమ్ము దులిపేయడం ఖాయం. దాంతో తిట్టించుకోవడం అవసరమా? పద, వెళ్దాం. వదినా, వదినా, ఏంటైంది? మళ్ళీ ఎందుకు అడుగుతున్నావా? ఏం చేయమంటావు చిట్టమ్మ, నా జాతకమే నష్ట జాతకంలో ఉంది. అందుకే మీ అన్నయ్య నన్ను వదిలేసి ఆ సరోజ వెంట పడ్డాడు. కనీసం నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా ఆయన మనసు కరగట్లేదు. వదినా, బాధపడకు. ఆ సరోజని దబిడి దిబిడి వాయించేసైనా సరే అన్నీని నీ దగ్గరికి లాక్కొచ్చే బాధ్యత నాది. నన్ను నమ్ము. అవునక్క, ఏదొకటి చెప్పైనా, అవసరమైతే ఏదొకటి చేసైనా బావని నీ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత మాది. విన్నావు కదా వదినా, ఎంతమందివి నీకు అండగా ఉన్నాము. అన్ని ఏడికిపోతాడు చెప్పు. అన్ని ఇంటి కట్టుకొచ్చే బాధ్యత మాది.
నువ్వు చెప్పావన్న ఈ ధైర్యంతోనే బతుకుతున్నాను చిట్టమ్మ. లేదంటే అచ్చో, వదినా, వదినా, ఊరుకో వదినా. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నీ కడుపులో ఉన్న బిడ్డ బాధపడతాడు. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా చాలా తీగా ఉందమ్మా. సూపర్ నాన్న. ఒరేయ్, చిట్టమ్మకి రవిచంద్రకి ఇంకొంచెం పొయ్యిరా. అట్టగానమ్మా పట్టండి మీరా. పట్టు 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 పట్టు. కొంచెం కొంచెం సా, సా, సా. మీరు పొయ్యి బావా. అది టేస్ట్ చేసి చెప్పండి నాన్న. ఒరే రవిచంద్ర, మదన కమలేహంతో తయారు చేసిన తేండ్రా ఇది. దీన్ని తాగావు మన్మధుల్లా చెలరేగిపోతావు. తాగు తాగు. చిట్టమ్మా సూపర్ కదా. బావా ఉమ్, బానే ఉంది కానీ ఈ తేనె తాగితే తలంతా పట్టేసినట్టు అనిపిస్తుందాడే. అవునా? ఏం అవ్వదులే చిట్టమ్మా. ఇంకొకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. పులి నువ్వేరా? సిటీ పట్టు పట్టు సిటీ. అబ్బాబాబాబాబాబా, అద్దరిపోయిందబ్బా. కానీ కొంచెం తల తిప్పుతున్నట్టుగా మత్తుగా ఉందతా. ఈ తేనె అలాగే ఉంటుంది చిట్టమ్మా. కాసేపట్లో మొత్తం దిగిపోతుంది. ఏం ఉండదు. బాగుందా? ఒరే పులి, పొయ్యిరా. పొయ్యిరా. తీసుకోండి వాళ్ళకి నచ్చితే ఇంకేం కావాలి? తాగండి, పట్టండ్రా. నాకు చాలమ్మా. ఏయ్, పట్రా. పోయాక ఇప్పుడు సిట్టమ్మ నువ్వురా. తాగండి. అది ఇదిగో. ఆ? ఏరా అమ్మా తేనె బాగా పనిచేస్తున్నట్టుంది. మరి మనం తెచ్చింది మావులుతేనమ్మా. ఇలా నాకితే అలా బుర్ర మత్తికి పడిపోవాల్సిందంతే. సూపర్ రా. ఇద్దరు మత్తులో చిందులేస్తుంటారు. ఈ లోపు మనం లత సంగతి చూద్దాం పద. తమ్ముడు అల్లుడు తాగేసేయండి. మిస్సింగ్ మాయా. లత, నువ్వు కూడా ఒక దండ తీసుకో. అమ్మగారు అది అది ఏయ్, తీసుకోమని చెప్పానా? తమ్ముడు అలాగే అక్క. బావా తీసుకో తీసుకో. తీసుకో. అమ్మగారు తీసుకో. అక్కో తీసుకో 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 తీసుకో. ఏరా పులి, నీ పుట్టినరోజు సందర్భంగా లతని సన్మానించుకుంటా అన్నావు కదా. ముందు నువ్వు సన్మానించుకో, ఆ తర్వాత లత సన్మానించుకుంటుంది. ఈ లోపు మా తమ్ముడెళ్ళి శాల్వాలు తీసుకొని వచ్చేస్తాడు. అలాగేనమ్మా. అవతారం ఇప్పుడే వెళ్ళి అట్టుకొచ్చేస్తానక్క. పులి.
ఇదిగో పొట్టిగిలక్కాయ్, ఇలా దండేస్తున్నానే తప్పుగా అనుకోమాక. ఏదో చిరిసాను మనం అంతే. ఓకేనా? రేయ్, దండైరా అంటే సో చెప్తావేంట్రా? పని కానివ్వు. అలాగేనమ్మా. చిట్టమ్మక్క, చిట్టమ్మక్క. ఎవరో పిలుతున్నట్టున్నారే. బావా, జలి పిలుతున్నట్టుంది. వెళ్దాం, పద పద పద. వస్తున్నాగు. చిట్టమ్మక్క, ఏయ్, ఏంటి దండలు మార్చుకోమంటే చిట్టెమ్మక్క అని రంకెలేస్తున్నావు? అదొస్తే మాత్రం ఈ సన్మాన కార్యక్రమం ఆగిపోతుందనుకుంటున్నా. వద్దు చిట్టి, వద్దు. ఇదిగో రవిచంద్ర, తేను మొత్తం మా బావకే పోతావా? నాకు కొంచెం పోయొచ్చుగా. రే, నీకు చెంచండ్రా, ఈ సీసా మొత్తం పోసా. అల్లుడు, వద్దలుడు, 7% నీకు అర్థం అవుతుందా? వద్దలుడు. ఏంటి మోయ, వీడికి పోసి నీకు పోయలేదని బాధపడుతున్నావా? వస్తున్నా. ఏయ్, ఆగు మోయ. దొరికాడు. ఎక్కడికి? వద్దు చిట్టి. చిటి, బావా, అవును చిటి. లేదంటే మనల్ని తాగుబోతులు చేయాలనుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ తాగుబోతులు అయిపోయారు. ఏంటక్క, ఏమైందక్క? ఎందుకు నువ్వు బావ తిక్క తిక్కగా ప్రవర్తిస్తున్నారు? అక్క, దానికొందో లెక్క. రేయ్, పొరపురదు కుక్క. చిటి, వాడు కుక్క కాదు, నక్క. బావా, వెళ్దాం చిట్టమ్మా. ఇక పుల్రాజు పట్టుకో, పండగ చేసుకో. పద చిటి. నోటెరు, తాగు. వద్దమ్మగారు. తాగవే, తాగు తాగు తాగు. తేనె తాగవే. తాగమని చెప్తున్నాను కదా. అమ్మగారు, వద్దమ్మగారు. ఆ తాగిన దగ్గర నుంచి అందరూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. పిచ్చోళ్ళు అయిపోతున్నారు. నువ్వు పిచ్చిదానివైతేనే కదే మా పని పూర్తయ్యేది. తాగు. దాని నోట్లో పోసాక, నోట్లో పోసే పోసే పోసే. ఒరే అవతారం, లత తేనె తాగేసిందిరా. అవునాక, తేనె తాగింది. కాంతం గారు, మీ అబ్బాయికి తిక్క ఎక్కువైపోయిందండి బాబు. అందుకే ఆ తేనె తెచ్చి మా నోట్లో పోసాడండి. తలంతా తిరిగిపోతుందండి. తల తర్వాత తిప్పుకుందు కాని ముందు దాని మెళ్ళో దండయిరా. నిన్ను చంపేస్తా. అక్క, నన్ను కొట్టావేంటే? ఏం జరిగిందబ్బా? ఎవరో తెలియట్లేదురా. ఒరే పులి, ఎక్కడున్నావురా? ఎక్కడున్నానమ్మా? ఎక్కడే ఉన్నాడు.
బాగుంది కదరా? ఎదవా, దండెయ్యాల్సింది వాడి మెళ్ళో కాదురా, దీని మెళ్ళో. అలాగా అమ్మా. సారీ అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. అరే నా దండ నాకు ఇచ్చారా? లత, ఒకసారి కోఆపరేట్ చేయమ్మా. ఇదేంట్రా, ఈ లత నన్ను నవ్వులేసేటట్టు చూస్తుంది. నమ్మడం కాదురా ఎదవా, ఆవిడ కంటే బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైందిరా? కాంతమ్మ గారు చూసారా? చిచి, విన్నారా ఎంత మాట నిందో? మీకు మీకు బుద్ధి లేదట. ఏమే, నన్ను నన్ను బుద్ధి లేదని తిడుతున్నావా? నోర్మోయ్, నీకు నిజంగా బుద్ధే ఉంటే ఈ అడ్డగాడితని తీసుకొచ్చి నా మెళ్ళో దండ ఇచ్చాలని చూస్తావా? తల్లిలా పెంచావు కాబట్టి నిన్ను తిట్టలేకపోతున్నాను. అదే ఎద్దవల్లైతే అయ్యి బాబా, ఇవేం తింటారా నాయనా, ఇన్లాకపోతున్నావు. ఇంకొక్కసారి నా మెళ్ళో తాళి కట్టడానికి వచ్చారు, ఖబర్దార్. వామ్మో, పైకి కనిపించే కటౌట్ వేరు, లోపల ఉన్న కంటెంట్ వేరు. ఈ మాసాంగులేండి తల్లా? నాది రాతి గుండె కాబట్టి సరిపోయింది గానా, ఈ బూతులు ఇంకెవడన్నా అయితే సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవాడు. చేచి ఏదో జన్మ. మీకు ఫోటోలు కావాలి కదరా? మిమ్మల్ని అబ్బా, 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 కాంతమ్మ, బావా, ఇంకా బయటికి రాలేదా? వస్తారులే అక్క, వాళ్ళు ఎప్పుడొస్తే మాత్రం ప్రయోజనం ఏముంది చెప్పు? జరగాల్సిందంతా జరిగిపోయింది. లేదు, నాకు తెలిసి ఏమి జరుగుండదు, జరగకూడదు కూడా. పదరా తమ్ముడు, పద. అల్లుడు కొట్రా, అల్లుడు తలుపు తీయండి. అల్లుడు రవిచంద్ర, ఓపెన్ చేయరా. సిట్టమ్మా, ఏం చేస్తాం ఇటు లోపల? తలుపు తీ. బావా, బావా, లే బావా. కాసేపు పడుకోని చిట్టమ్మా. లే బావ, తెల్లారిపోయింది. మీ అమ్మ తలుపు కూడా కొడుతోంది, లే. అయ్యో, ఇదేంటి కాంతం గారు చేశారు? హలో, నేనిన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావే? ఏడ్సేస్తానమ్మా, రికార్డింగ్ డాన్సే. రికార్డింగ్ డాన్సా? అది అది టీవీ సౌండ్ కి ఫోన్ వినిపించలేదమ్మా. సర్లే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ అర్జెంటుగా భాస్కర్ గాడికి నీకు పెళ్ళైపోవాలి.
ఏంటే చెప్పింది వినపడట్లేదా? మాట పలుకు లేదేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.